మందికి 3,000 రూపాయలు చొప్పున ఒక ఉపశమనం లాగా గోల రాజేష్ గారు ఇవ్వడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి నేను అతిథిగా వచ్చాను. ముందుగా రైతాంగం యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని మానవాళి బతకడం కోసం రైతులు పడుతున్న శ్రమను గుర్తుపెట్టుకొని గోళ్ళ రమేష్ గారు ఉడతా భక్తిగా ఒక 3,000 రూపాయలు 100 మంది రైతులు చూడడానికి వారిని అభినందిస్తున్నాను. అయితే నేను దీన్ని వేరే విధంగా చూస్తున్నాను. ఆయన మానవాళి రక్షణ కోసం రైతాంగం చూస్తున్నారు అనుకుంటే నా భావనలో వేరే విధంగా అనిపిస్తుంది. ఈరోజు ఇన్ని వర్షాలు పడి ఇంత ఇబ్బంది పడుతున్నా రైతాంగం పడుతుంటే దున్నపోతు మీద వాన కురిచినట్టుగా ప్రభుత్వాల్లో ఏమి చలనం లేకుండా పంట నష్టపోయినా లేదా విత్తనం వేసుకోకపోయినా లేదా పండిన అరకొర పంటకు ధర లేకపోయినా కనీస మద్దతు ధర కొనే కేంద్రాలు ఏర్పాటు చేయకుండా నష్టపోయిన పంటకు నష్టపరిహారం ఇవ్వకుండా ఉపశమనంగా ఈరోజు ఉన్నాయి. అంటే ఇన్పుట్ సబ్సిడీ అంటే ఒక భరోసా లాంటిది. రైతుకు మేమున్నాం, దేశానికి ఆహారం పెడుతున్నాం, మీకు మేము ఉన్నాం అంటే ఒక కుటుంబంలో ఒక పెద్ద చనిపోతే బంధువులంతా పోయి పలకరించినట్టుగా ప్రభుత్వంపై మీకు మేము వెంట ఉన్నాం, మమ్మల్ని అంతా బతికిస్తున్నారు కాబట్టి మీకు ఎకరాకు 6,000 10,000 ఇస్తామని చెప్పుకున్నట్టుగా ఇచ్చేసి ఎన్యూమరేట్ చేసుకొని తక్షణమే చేయవలసిన కార్యక్రమం అది. ఆ కార్యక్రమాన్ని పక్కన పెట్టారు. మరి ఇన్సూరెన్స్లో నష్టం జరిగిన దానికి నష్టపరిహారం గట్టి ఇవ్వాలి. రెండు వేరే ఇన్పుట్ సబ్సిడీ వేరే, ఇన్సూరెన్స్లో వచ్చే నష్టం వేరే. ఈ అంశాలన్నీ ఏమి పక్కన పెట్టేసి కేవలం మాటలతో పబ్బం గడుపుకుంటూ నువ్వు బాగా చేస్తున్నావు, నేను బాగా చేస్తున్నావు, నువ్వు మంచోడివి, నేను మంచోడివి అన్న మాటలు మాట్లాడుకుంటూ మోడీ గారు వచ్చిన రోజు కూడా అదేవిధంగా మాట్లాడారు. ఈరోజు చౌహాన్ గారు వచ్చిన రోజు కూడా నేను మేనమామ లాంటి వాళ్ళని, మీ కష్టాలు ఏమన్నా నన్ను ఢిల్లీకి రమ్మంటున్నారు, మరి మీరు ఢిల్లీకి వస్తే మా తలుపులు తెచ్చి పెడతారా, మేము అటువంటిగా ప్రశ్నిస్తున్నాం. నాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేని వాళ్ళు పేపర్లో ప్రకటనలు ఏ విధంగా ఇస్తున్నారు? ఈ రైతులు ఎన్యూమరేట్ చేయండి, మాకు నష్టం జరిగింది, మాకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, లేదా లాభసాటి ధర కొనండి, మాకు జరిగిన నష్టపరిహారం అంచనా వేసి ఇన్సూరెన్స్ చేయమంటే ఏమి చేయకుండా మాటలతో పబ్బం గడుపుతున్న పాలకులకు ఒక చురకలాగా ఈరోజు గోళ్ళ రాజేష్ గారు మీరు చేయని పనిని నేను నా శక్తి కూడా నేను చేస్తున్నానని చెప్తున్నందుకు ప్రభుత్వాలు సిగ్గుపడైనా సరే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి రైతులకు రావాల్సిన నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, ఇన్సూరెన్స్లో నష్టపోయిన దానికి నష్టపరిహారం ఇవ్వాలి, లేదా వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు ఇతరాలు ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా వెంటనే చేపట్టాలని చెప్పి ఆ దిశగా ప్రభుత్వమైన సిగ్గుతోనైనా సరే రైతులు పండిస్తున్న ఆహారం నేను తింటున్నామన్న ఒక మానసిక బాధతో ఒక 3 లక్షల రూపాయలు పంచడానికి ఒక పెద్ద మనిషితో వచ్చిన వ్యక్తులు సమాజాన్ని కాపాడలేరు, వ్యవస్థను కాపాడలేరు. కానీ ప్రభుత్వాన్ని చురక అంటించడానికి వచ్చిన గోళ్ళ రాజేష్ గారిని అభినందిస్తూ ప్రభుత్వం సిగ్గుతోనైనా సరే తక్షణమే కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి, రైతుల బాసరగా ఉంటుందని చెప్పి, కౌలు రైతుల బాసరగా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. జై రాయలసీమ, జై రాయలసీమ.